నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో నా ఇయరింగ్ కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను. నేనైతే డిఫరెంట్ ఫెస్టివల్కి డిఫరెంట్, ఆఫీస్ వేర్కి డిఫరెన్స్, అలా డిఫరెంట్గా వేసుకుంటాను. సో అలా డిఫరెంట్ నా దగ్గర ఉన్న ఇయరింగ్ కలెక్షన్స్ అన్నీ మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. ఇదైతే ఒక 2 పార్ట్స్గా చేస్తాను, ఎందుకంటే నా దగ్గర ఒక 10 to 15 పేర్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒక వీడియోలో చూపించాలంటే టైం పడుతుంది, కాబట్టి నేను ఒక 2 పార్ట్స్గా వీడియో పెడతానని చెప్తున్నాను. ఫస్ట్లీ వచ్చేసి ఇయరింగ్స్ చూస్తున్నారు కదా, ఇవైతే బ్లాక్ మెటల్ చూస్తున్నారు కదా. ఈ బ్లాక్ మెటల్ ఇలా రింగులా వచ్చి దీనికి ఇలా పూసలు వచ్చాయి చూస్తున్నారు కదా. ఇవైతే నాకు చాలా ఇష్టము. చూడడానికైతే హెవీగా ఉన్నాయి కానీ చాలా లైట్ వెయిట్. అసలు ఈ మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు వేసుకున్నా కానీ ఇయర్కి అసలు బరువుగా అసలు అనిపించదు. మీకు చూస్తే మాత్రం హెవీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, ఇవి కూడా సేమ్ ఇలా 3 స్టెప్స్ వచ్చాయి చూస్తున్నారు కదా. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇది నా నెక్స్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా ఇలా జుంకాలు వచ్చి ఉన్నాయి కదా. నేనైతే ఇది స్ట్రీట్ షాపింగ్లో కొనుక్కున్నాను. జస్ట్ నాకు ఒక 30 రూపీస్ 40 రూపీస్లో వచ్చేసాయి ఇవి. నాకు అంత రేట్ గుర్తులేదు కానీ 40 రూపీస్ అంతే, అంతకన్నా ఎక్కువగా ఉండదు. ఇంకా నెక్స్ట్ పేర్ వచ్చేసి ఇవి అయితే చాలా హెవీ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా. నేనైతే ఇవి పైన ఉన్నది కదా, ఈ స్క్వేర్ షేప్లో వచ్చింది, అది మాత్రం చాలా బరువుగా ఉంటుంది. ఇదేమో లైట్ వెయిట్గా ఉంది, ఇది మాత్రం చాలా హెవీగా ఉంది. సో ఇదైతే వెయిట్ చాలా ఎక్కువగానే ఉంది. మనము హోల్ డే క్యారీ చేయాలంటే చెవులు బాగా నొప్పి అవుతాయి. నేనైతే ఇది ఎక్కువగా యూజ్ చేయను. ఎక్కువగా నాకు పెద్ద ఫంక్షను చాలా ఇంపార్టెంట్, ఇవే వేసుకోవాలి, లుక్ బాగుండాలి, గ్రాండ్ లుక్ రావాలంటేనే ఇయర్ రింగ్స్ వేస్తాను. కానీ నేను మాత్రం ఎక్కువగా అయితే యూజ్ చేయను. ఇవైతే నేను 100 రూపీస్కి కొన్నాను, అది కూడా స్ట్రీట్ షాపింగ్లో. నేనైతే ఎక్కువ ఇయర్ రింగ్స్ స్ట్రీట్ షాపింగ్లోనే కొంటాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. నాకు ప్రైస్ అంతగా తెలియదు కానీ మీకు ఒకవేళ ప్రైస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ నేను లింక్ మీకు పెడతాను. నాకైతే ప్రైస్ అంతగా గుర్తులేదు. చూస్తున్నారు కదా, అప్పుడైతే ఇలాంటివి చాలా ఫేమస్ అయ్యాయి, అన్ని కలర్స్ ఇలా థ్రెడ్స్ వచ్చాయి. సో ఆ టైంలో నేను కూడా ఇవి తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా. ఇది నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ పార్ట్ 1. సో పార్ట్ 2 కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఆ పార్ట్ 2 వీడియోలో మాత్రం నేను డైలీ వేర్ ఎలా ఇయర్ రింగ్స్ వేసుకుంటానో, ఆఫీస్ వేర్కి ఎక్కువగా ఏ ఇయర్ రింగ్స్ వేసుకుంటానో మీకు చూపిస్తాను. మోస్ట్లీ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్ని స్ట్రీట్ షాపింగ్వే. సో ఇంతే నా వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.